పర్యావరణ దృష్టి మాకుందని చెప్పుకునే గూగుల్ వంటి సంస్థలు కూడా స్థానిక పర్యావరణ చట్టాలు నీరుగారుతూ ఉన్నప్పుడు వాటిని అనువుగా తీసుకోకుండా ఉంటాయా అంటే సందేహమే. ఏళ్ల తరబడి అనావృష్టితో బాధపడుతున్న ఉరుగ్వే లాంటి వెనకబడ్డ దేశంలో గూగుల్ తన డేటా సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ నీటిని లాగేయడానికి సిద్ధపడింది. ప్రజా ఉద్యమాలు జరిగిన తర్వాత గూగుల్ వెనక్కి తగ్గి నీటికి బదులు ఎయిర్ బేస్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పింది. కానీ ఎయిర్ కూలింగ్ వల్ల డేటా సెంటర్ విద్యుత్ వినియోగం ఉరుగ్వేలో మరింత పెరిగింది. టోకియోలో ఇళ్ల మధ్యలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ నెలకొల్పడం వల్ల చెట్లు కొట్టేయడం, వేడిమి పెరగటం, శబ్ద కాలుష్యం వంటి సమస్యలు వస్తున్నాయని ప్రజలు వీటికి వ్యతిరేకంగా ఉద్యమించారు. నీటి కొరత ఉన్న శాంటియాగోలో డేటా సెంటర్ రాబోతుంటే కోర్టు తీర్పు దానికి వ్యతిరేకంగా వచ్చింది. యుఎస్లో ఇండియానా పోలీస్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. అక్కడి తమ నీటిని, విద్యుత్తును డేటా సెంటర్ భారీగా తీసేసుకుంటుందని, వచ్చే ఉద్యోగాలు అంతంత మాత్రమేనని అభిప్రాయపడ్డ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తే గూగుల్ ఆ ప్రాజెక్టును విరమించుకుంది. ఇలా ప్రజా వ్యతిరేకత ఉన్న చోట్ల గూగుల్ సర్దుబాటు చేసుకుంది. అలాంటి ఏ ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ నియమాలు, ఏ అడ్డు అదుపు లేకుండా విశాఖపట్నంలో రాబోయే డేటా సెంటర్, నీటి, విద్యుత్ వాడకం తీరు ఎలా ఉంటుందో చూడాలి.